అలాగే నాతో పాటు ప్రెస్ మీట్లో ఉన్నటువంటి మా సోదరీమణులైనటువంటి గుంజ రేణుక గారు, అలాగే కల్వ సుజాత గారు, అలాగే జక్కాని అనిత గారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి అంశం, మా కుటుంబ సభ్యురాలని చెప్పుకున్నటువంటి సురేఖక్క కూతురు మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల పూర్తిగా అందరము కూడా ఏకపక్షంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ అన్న గురించి చెప్పాలంటే, పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు కష్టపడి వర్కింగ్ ప్రెసిడెంట్గా పాదయాత్రతో మొదలై పిసిసి ప్రెసిడెంట్గా కొడంగల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలు అత్యధికంగా ఆదరించేటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొంది ప్రజలు మన్ననలు పొంది పిసిసి ప్రెసిడెంట్గా పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు పాలమూరు పులిబిడ్డ మా రేవంత్ అన్న. ఇవాళ రేవంత్ అన్న గురించి, రేవంత్ అన్న నాయకత్వం గురించి ప్రశ్నించేటువంటి నైతిక హక్కు సోకాల్డ్ సోదరిమణికి ఉన్నదా అన్నది ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ కొండ సుష్మా, నువ్వు చిన్నదానిలాగుంటే మంచిగా ఉంటుంది. నీ పేరు చిట్టి, చిట్టి లెక్క మాట్లాడితే మంచిగా ఉంటుంది. చిట్టి కాస్త కొంచెం పెద్దమైనటువంటి మాటలు, స్థాయికి మించినటువంటి మాటలు, అర్హత లేనటువంటి మాటలు మాట్లాడడం అన్నది సమాజం హర్షించదు. కష్టం వచ్చినప్పుడు కార్డును వాడుకునే ముందు ఆ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏం చేసినాం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వరంగల్ నియోజకవర్గంలో అక్క బర్త్డే అనే సంతోషం కూడా ఉండకుండా పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి పేరు తెచ్చే విధంగా, వన్నె తెచ్చే విధంగా మెదులుకోవాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి నీ వల్ల ఇవాళ సురేఖక్క ఇబ్బంది పడే పరిస్థితి, ఇవాళ క్షమాపణలు కోరే పరిస్థితి, సంజాయిషించుకునే పరిస్థితికి వస్తే మరి నువ్వు ఎట్లా ప్రజానాయకురాలు అవుతావు, ఎట్లా తల్లికి దడ్డ బిడ్డవైతావు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం సుష్మా గారి పైన ఉందని నీ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నీవు మా అక్క బిడ్డవు కాబట్టి ఆ రెస్పెక్టబుల్ వర్డ్స్తో మాట్లాడుతున్నాం. ఇంకొకరు వేరే రకమైన అయితే మా భాష ఇంకో రకంగా ఉండేది. ఎందుకంటే కుటుంబ సభ్యులను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత, నైతికత కాంగ్రెస్ కుటుంబంలో క్రమశిక్షణతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అదే రకంగా ఉంటారు. ఆ లైన్ వదిలేసి ముఖ్యమంత్రి గారిని ఇష్టమున్నట్టుగా మాట్లాడేటువంటి రైట్ మీకు ఎక్కడిది? పోనీ మీరు పార్టీలో ఏదైనా కీలకంగా బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారా? పోనీ ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల గురించి ఏదైనా సాధక బాధకాలు మీరేమైనా తీరుస్తున్నారా? అది కూడా ఏమీ లేదు కదా. వరంగల్ నియోజకవర్గంలో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మీటింగ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రిగా, కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. తన బాధ్యత తను నిర్వర్తించారు. ఎన్నికలే లేని దానికి, ఇప్పుడు ఏం జరిగిన దానికి ఏమో జరిగిపోతుందనే విధంగా ఆరుడు లేడు సూర్యుడు లేడు అన్నట్టుగా నీవే అన్ని ఊహించుకొని గతంలో చేసిన డ్యామేజ్ నుంచి బయటపడడానికే మీకు ఇంత సమయం పట్టింది. మళ్ళీ వాళ్ళ కొత్త రకమైనటువంటి డ్యామేజ్ తోటి అవతల పార్టీ వాళ్ళకి అస్త్రాలు ఇచ్చే విధంగా మీరు మాట్లాడినటువంటి వైఖరి పట్ల నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత డెమోక్రటిక్గా మాట్లాడినప్పటికీ కూడా సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక లైన్ పైన నిలబడి పనిచేసేటువంటి పార్టీ. ఇవాళ పార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీ కాదు, పచ్చ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నాం. మనం కూడా పోయి వచ్చినాం కదా, మనం ఒక పార్టీలో ఏం లేం కదా. ఎవరం ఎక్కడ పోయినా ఏడికొచ్చినా ఒక గూటికి వచ్చినప్పుడు ఆ పార్టీలో ఆ పార్టీ లైన్ బట్టి ఆ పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. అందరం కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి చులకన భావం అయ్యే విధంగా, నలుగురు ముందు నవ్వుల పాలయ్యే విధంగా, తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని ప్రశ్నించే విధంగా నీ యొక్క మాటలున్నాయంటే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. మేము నీ స్థాయికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చినందుకు నిజంగా బాధపడుతున్నాం. ఎప్పుడైనా సమస్యల కోసం మాట్లాడేటువంటి మేము కుటుంబ సభ్యుల్లో వచ్చేటువంటి విషయాల పట్ల కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఒక రోజు వస్తుందని ఎప్పుడు కూడా ఊహించాల. అలాంటి పరిస్థితి వచ్చినందుకు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారిని అనేటువంటి రైట్ నీకు ఎక్కడదమ్మా? ఏమి పెట్టిందానవా, పోషించిందానవా, నువ్వేం చేసిందానవని నీకేం సంబంధం అసలు? తల్లిదండ్రి యొక్క చాటున నువ్వు రాజకీయాలు చేస్తూ ఇవాళ కొండ అనే ఒక లైన్ పక్కకు తీసేస్తే హూ ఈజ్
సుష్మిత ఎవరు? మీరెవరు అసలు? అప్పుడు మీరు ఆలోచించుకోండి. ప్రజాక్షేత్రంలో మాలాంటి వాళ్ళము 15-20 సంవత్సరాల నుంచి ఎలాంటి పదవులు చేయకుండా ప్రజాక్షేత్రంలో అధికారం ఉన్నా పదవులున్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలో పని చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు ఎందుకు ఏలు పెట్టి చూపరు? మిమ్మల్ని మాట్లాడుతున్నారంటే అర్థం ఏంది? పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా నేనెవరికి భయపడను, నేను చోగియాలైతే రేపు 2 అవుతాయి సినిమా డైలాగులు కొట్టడం సింపులే. కానీ దాని పర్యవసాన్ని ఎదుర్కోవడానికి మీ అమ్మ ఎంత బాధపడుతున్నదో ఆలోచించు. నీ వెనక ఉండి మరి ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ రకమైనటువంటి మాటలు? తనకు మంత్రి పదవి ఉందనంటే ఇంటిల్లి పాలకి ఉన్నట్టు కదా, నీ జాతికంతా ఉన్నట్టు కదా, నీ సంఘంకంతా ఉన్నట్టు కదా. దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ప్రజలతో ఎలా వెళ్ళాల్సింది వదిలేసి ఇంట్లో పొద్దున్న లేస్తే పోరు పెట్టుకుంటే ఏమొస్తుందని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకి ఏమి సంబంధం? ఎవరికైనా పదవి ఇచ్చిందా రేవంత్ అన్న? ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డైరెక్ట్గా వచ్చి ప్రభుత్వంలో ఏమైనా పదవులు తీసుకున్నారా? కొన్ని పార్టీల పదవులు తీసుకున్నారా? వాళ్ళు ఎక్కడైనా వచ్చి పెత్తనం చేసినారా? ఉన్నోళ్ళనంటే కొండారెడ్డిపల్లి ఊరి వరకు పరిమితం అవుతారు. అలాగే ఇప్పుడు కొడంగల్లు నియోజకవర్గం ఉంటే అక్కడి వరకు పరిమితమై అన్నకు హెల్ప్ చేసి పని చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు మారిపోసుకుంటున్నారు పొద్దున్న లేస్తే? అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక వర్డ్ బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, ఎంతో బాధపడాలా. అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. మళ్ళీ అవే మాటలు రిపీటు, అవే అహంకారమైనటువంటి మాటలు. అసలు ఏంటి నీవు? నీ చదువేంటి? నీ సంస్కారం ఏంటి? నువ్వు చక్కగా చదువుకొని వచ్చినావా? పోతే ఎవరైనా పరీక్షలు రాస్తే వచ్చినావా? కాబట్టి కొండ సుష్మా గారన్నా, కొండ కుటుంబ సభ్యులన్నా ఇవాళ సురేఖక్క కాదు అని ఒక లైన్ పక్కకు పెడితే మీరేంటన్నది ఆలోచించుకోండి. ఇవాళ మీ వల్ల సురేఖక్క ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, ఆమె మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ నోటీసులకి సంజాయిస్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దీనికి ఎవరు కారణం అంటున్నాం? కుటుంబం అన్నప్పుడు చాలా ఉంటాయి. ప్రతి పార్టీలో లేదా? ప్రతి ఇంట్లో ఉంది కుమ్మరిపై. ప్రతి ఇంట్లో సమస్య ఉన్నది. సమస్య ఉందని బయటకు వచ్చి బజార్ ఎక్కి రోడ్డెక్కి రచ్చకి ఇడుస్తామా? రచ్చలో మాట్లాడతామా? ఇదే నా సంస్కారం, ఇదే నా తెలంగాణ కల్చర్. నీ భాష, మీ మాటలు, మీవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా వస్తే బాగుంటుంది. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి నీ నోటికి ఏదొచ్చినట్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కానీ, రేవంత్ అన్న అభిమానులు కానీ, పాలమూరు బిడ్డలు కానీ ఎవ్వరూ కూడా ఉపేక్షించరు. గుర్తుంచుకోకుండా సుష్మమ్మ, మళ్ళీ చెప్తాను నేను, నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్కపాటు ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? ఎవరి దగ్గర ఏ అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దమ్ముంటే. అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా. ఇదేనా నువ్వు చేసే రాజకీయం? పరిపక్వత లేని రాజకీయం నడబడుతున్నది. ఒక సీనియర్ ఎమ్మెల్యే పట్టుకొని డైఫర్లను మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా ఆడనే అయిపోయింది. నీ మైండ్ ఆ డైఫర్ల కాడనే అయిపోయింది. నీ మెచ్యూరిటీ లెవెల్, నీ పరిపక్వత అక్కడే ఉందని కనబడుతున్నది. ఏదో ఘాటుగా మాట్లాడితే సినిమా డైలాగులు వదిలేస్తే నన్ను వెనక నుంచి ఎవరు నన్ను బెదురుకుంటారేమో, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారేమో అంటే అది తప్పమ్మా. సొసైటీలో, సమాజంలో ప్రజల కోసం పని చేసినటువంటి వాడు లీడర్ అవుతాడు. లేదు అంటే రౌడీయిజం, గుండాయిజం దాని కొంచెం చేయాలనుకుంటే అది ఇంకో రకంగా మాట్లాడుకుంటారు. మీ అమ్మ నాయన ఈడి దాకా వచ్చినారంటే ఎంత కష్టపడి ఎన్ని భరిస్తే ఈడి దాకా వచ్చి ఉంటారు. అలా పేరును పూర్తిగా దిగజార్చే విధంగా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. ఎస్, రేవంత్ అన్న నీ ఇంటికి వచ్చి ఉండొచ్చు, అడిగుండొచ్చు. అంత మాత్రాన అవహేళనగా మాట్లాడాలా? పార్టీ అన్నప్పుడు, అధికారంలో రావాలన్నప్పుడు, 10 సంవత్సరాలు కష్టపడుతున్నప్పుడు కార్యకర్తలకు బాధ్యత నిలబడడం కోసం తన గొంతుకై ఒక్క చేయితో పార్టీని నడిపినటువంటి సంగతి మరిచినావా? ఏం చేసినారని మీరు? పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటారని వచ్చి పాదయాత్ర చేసినారా ఆయనతో కలిసి? మీరు ఎండొచ్చినారు? ఎక్కడున్నారు మీరు? ఇవన్నీ మాట్లాడాలి. పూర్వ ఉత్తరాలను మారాలంటే మళ్ళీ అది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. కానీ అది నా సంస్కారం కాదు, నా సంస్కృతి కాదు, అది నా సభ్యత కూడా కాదు. కుటుంబ సభ్యులని గౌరవంగా చెప్తున్నాం. ఇంకేదో అన్నారు నిన్న, మీరెవరైనా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించే ప్రయత్నం చేసి ఇంకేదైనా చేసినట్లయితే మరింత రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఏం రెచ్చిపోతావమ్మా? రెచ్చిపోతావు, పుచ్చిపోతావు. గుర్తుపెట్టుకో. అది
సొసైటీ ఏది ఎప్పుడు కూడా అన్నిటిని రిసీవ్ చేసుకోదు. మంచిని తీసుకుంటది, ఎట్ ద సేమ్ టైం చెడుని తీసుకుంటది. మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు కూడా ఈ సమాజం గమనిస్తుంది. అది గుర్తులేకపోతే ఎలా? పార్టీ కష్టపడితే అధికారంలోకి వస్తే కార్యకర్తలకు కింద ఏం కావాలని అడగాల. అది నీకు దమ్ముంటే అది అడుగు. లీడర్కి ఏం కావాలో అది అడుగు, దమ్ముంటే. అది లేదు. మా ఇంట్లోకి పదవులు కావాలా, నాకు పదవులు కావాలా, నేనే ఎమ్మెల్యే. ఎవరమ్మా నువ్వు? ఏం చేసినావని? ఏం కష్టపడ్డావు పార్టీ కోసం? ఏం చేసినావని? ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొప్పించుకుంటున్నాం. ఇదేనా మీ భాష? ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు అంటే ఎస్, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం చెప్పింటారు. తప్పేమున్నది దాంట్లో? ఎలక్షన్లు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. వచ్చినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయి. నువ్వు ఉమెన్వి, రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయి, సీట్లు పెరుగుతాయి, అప్పుడు అవకాశాలు వస్తాయి. ఓపిక లేకపోతే ఎట్లా రాజకీయాలలో? ఏది నోటికి ఏమొస్తే అది మాట్లాడి నేను ఎవరికి భయపడను, నేను పెద్ద హీరోయిన్ని, ఏంటమ్మా అది? రాజకీయ డైలాగులు, సినిమా డైలాగులు అందులో పనిచేస్తాయి కానీ ప్రజాక్షేత్రంలో పనికిరావు చెల్లే. చాలా సహనం అవసరం. ఆవేశం కాదు, మాటలు నేర్చుకో. స్పష్టంగా ఎట్లా మాట్లాడాలా, సమాజం పట్ల అవగాహన పెంచుకో, కులాల పట్ల అవగాహన పెంచుకో, కులాల్లో ఉన్న రుగ్మతల పట్ల అవగాహన పెంచుకో, రాజకీయాల్లో పరిపక్వత ఎట్లా ఉండాలో నేర్చుకో. అవి లేవు మనకి. ఎంతసేపు అమ్మ పేరు చెప్పుకోవాలా, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలా, అమ్మ పేరు చెప్పుకోవాలా, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తిట్టాలా. ఇది అమ్మ మన కల్చర్. కష్టం వస్తే బీసీ కార్డు వాడాలా. ఎస్, మా అక్కకు కష్టం వస్తే బీసీ బిడ్డలుగా అండం ఉంటాం, మాట్లాడతాం. కానీ ఇట్లా కాదు కదా బహిరంగంగా 4 గోళ్ల మధ్య. పోనీ ముఖ్యమంత్రి ఇల్లు తెలియదా నీకు? ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? మీరు సరిగా ఉంటే సరిగా నువ్వు మాట్లాడితే ఇవ్వనన్నారా మీకు? అవన్నీ వదిలేసి బహిరంగంగా రచ్చకెక్కి రచ్చ చేస్తున్నావు. బీఆర్ఎస్, బీజేపీలు వెకిలి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇదా నువ్వు చేసిందేంటి చెప్పు? కాంగ్రెస్ పార్టీకి మీరు నువ్వు చేసిందేంటి? పార్టీ నీకేం చేయలేదు. నువ్వేం చేసినావు పార్టీకి చెప్పు నాకు. ప్రభుత్వం తరపున నువ్వేం చేసినావు చెప్పు నాకు. ఇదా నీ వ్యవహారం? కాబట్టి మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక చిన్న విషయాన్ని ఉంటే దాన్ని భూతద్దంలో చూపించకుండా వాస్తవాలు సమాజానికి తెలిసే విధంగా పార్టీని, పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నటువంటి వాళ్ళ పట్ల తప్పకుండా పార్టీ అధిష్టానము డెఫినెట్ గా వాటి చర్యల్లోపు వాళ్ళు ఉంటాయి. కానీ మా మనసుకి బాధ అయింది కాబట్టి రేవంత్ అన్న విషయంలో 32 నెలల్లో 3 గంటలు కూడా రెస్ట్ తీసుకోలేదండి. తనకంటూ పర్సనల్ గా సమయం తీసుకోలేదు. అనునిత్యం ఏం చేయాలి, సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా చేయాలి, బీసీలకు ఏం చేయాలి, ఎస్సీలకు ఏం చేయాలి, ఎస్టీలకు ఏం చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి, తను తాపత్రయపడుతూ నిత్యం అనుదినం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ లో సంకల చేరినట్టుగా నీ యొక్క స్టేట్మెంట్లు వస్తే ఏమనాలా సుష్మమ్మ? నువ్వు పోనీ చక్కగా ఇండియాలో ఎన్ని రోజులు ఉంటావు చెప్పు నాకు. ఇండియాలో ఎన్ని రోజులు ఉంటావు చెప్పు చెల్లే. నువ్వు ఎప్పుడు ఎక్కడుంటావో ఎవరికి తెలియదు. జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ అన్నకి అండగా నిలబడుతున్న వేమనను కూడా అదే పనిలో మాట్లాడతావు, ఏది పడితే అది మాట్లాడతావు. ఇదేనా? జిల్లా ఇన్ఛార్జ్ ఉంటే జిల్లా ఇన్ఛార్జికి ఓ గౌరవం ఇయ్యవు. ఇదే అమ్మా? నువ్వు సరిగా ఉండు. నీకు అన్యాయం జరిగితే డెఫినెట్ గా పార్టీ ఉంటది, అధిష్టానం ఉంటది, మీ సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు. కానీ ఈ రకంగా కాదు కదా. నువ్వు ఏదో ఒకటి అంటావు, వదిలేస్తావు. దాన్ని మళ్ళీ సురేఖక్క వెనక తిరిగి రావాలా, సురేఖక్క దాన్ని సరి చేసుకోవాలా, క్షమాపణలు చెప్పాలా, సురేఖక్క పేరు ఆగం పట్టిస్తున్నావు. అక్క కూడా, సురేఖక్క మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలా. పిల్లలు ఇష్టం ఉన్నట్టుగా నోటుకొచ్చి అంటే ఎప్పుడు కూడా చాలా వరకు నేను చూసినంత వరకు అయితే పుత్రుని రూపంలో గండం ఉంటుందని విన్నా, సన్ స్ట్రోక్ విన్నా. ఈ రాష్ట్రంలో మొన్న చూసిన ఒక కేంద్ర మంత్రికి కొడుకు రూపైన సన్ స్ట్రోక్ ఏమైందో, ఇవాళ మా అక్కకి మా కొండ సురేఖకి పుత్రిక రూపేణ స్ట్రోక్ మొదలైందని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి స్ట్రోక్లకు కానీ, మీరు ఇంకేమైనా మాటల విషయంలో కానీ, బెదిరించే డైలాగులతో కానీ నువ్వేం చెప్పినా తాటకు చెప్పట్లకు భయపడేటువంటి నాయకత్వం రేవంత్ అన్నది కాదు. అందులో పాలమూరు బిడ్డది అస్సలు కాదు. మట్టిని నమ్ముకొని, సమాజాన్ని నమ్ముకొని, అడవిని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ లాంటోనే చీల్చి చెండాలి ఫామ్ హౌస్ లో వండబెట్టినాం. మీరెంతమ్మా? నేను మాటలు ఎంత, నీ లెక్కెంత? కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండు అమ్మా. నీవు ఇప్పటికైనా కూడా మాటలు చాలా జాగ్రత్తగా రాని, ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఊరుకొని చెప్తున్నాం. నిజంగా నీ స్థాయికి దిగజారి నేను ప్రెస్ మీట్ పెట్టాలంటే నేనే ఫీల్ అవుతున్నా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యులను కలహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వాటిని ఏ విధంగా అధిగమించుకోవాలనేది పార్టీ చూసుకుంటుంది, అధిష్టానం చూసుకుంటుంది. మా సమయంతో ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది.
వచ్చినటువంటి వాటిని పదే పదే మళ్ళీ మాట్లాడి అదే విషయాలను రెచ్చగొట్టే విధంగా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. జాగ్రత్త కొండ సుష్మా అని తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా తల్లిదండ్రుల పేరు నిలబెట్టే విధంగా రాజకీయాలు ఉండాలా, వాళ్ళ పేరు పెంచే విధంగా ఉండాలి తప్ప దిగజార్చే విధంగా ఉండకూడదని మాత్రం మరొకసారి గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా సోదరులకి అలాగే నాతో పాటు ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక బాధాకరమైనటువంటి విషయంలో ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అని ఎవరు కూడా ఒక మహిళలుగా మేము ఊహించుకోలేనిది. పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ మేమున్నటువంటి ఈరోజు ప్రభుత్వం మీద ప్రశ్నించినటువంటి వాళ్ళకి, పార్టీ మీద ప్రశ్నించినటువంటి వాళ్లకు విత్ ఇన్ ద పార్టీ నుంచి జవాబు చెప్పాలే తప్పించి పార్టీలో ఇలాంటి కల్లోలాలు తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇది రెండవసారి. ఒక్కసారి తన బిడ్డగా ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్క మహిళ రేవంత్ అన్నను ముఖ్యమంత్రి గారు సారు అని ఎవరు పిలవరు. రేవంత్ అన్న అని పిలుచుకొని ఆప్తుడిగా, ఒక సోదరుడిగా, రాఖీ గట్టించుకున్నటువంటి సోదరుడిగా, ఒక తల్లికి బిడ్డలాగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి పరిపాలన ఉంది. కానీ ఎక్కడ కూడా సారు నేను ముఖ్యమంత్రి అని రేవంత్ అన్న ఎక్కడ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. అలాంటి సమయంలో ఒక ఆడబిడ్డ వచ్చి పదే ఇది రెండవసారి, ఒకసారి తన సోదరిగా బిడ్డగా క్షమించిండు రేవంత్ అన్న. అది కూడా నిజంగా వాస్తవంగా చెప్పాలి అని అంటే సురేఖ అక్కను చూస్తుంటే ఈరోజు నిజంగా జాలి బాధ. ఆమె సాఫ్ట్గా ఉంటుంది, సింపుల్ సిటీగా ఉంటుంది. తను ఏ ఇష్యూలలో అనవసరంగా ఎవరి ఇష్యూలలో తల దూర్చదు. కానీ ఈరోజు బిడ్డ ఇష్యూనే తనకి ఈరోజు సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించుకోలేదు. ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చోవాలంటే కూడా నిన్న నుంచి పదే ఆలోచిస్తున్నాం మేము. సురేఖ అక్క కూతురు గురించి మేము మాట్లాడాల్సి వస్తుందని. కానీ సురేఖ అక్క కూతురికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నదా అని నేను అడుగుతున్నా. సురేఖ అక్క పేరు పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నటువంటి సుష్మితమ్మ, అసలు నువ్వు ఏడుంటావో తెలియదు. 15 రోజులు ఇండియాలో ఉంటే 15 రోజులు ఫారెన్లో ఉంటావు. మరి ఇదే పరకాలలో నేను పోటీ చేస్తా, నువ్వు ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తా అంటున్నటువంటి సుష్మితకు అడుగుతున్నా, పార్టీ టికెట్ ఎందుకు నీకు? ఇండిపెండెంట్గా పోటీ చేయి. ఇప్పటి నుంచే పనిచేయడం పోయి ఏమైంది? ఇండిపెండెంట్గా ఎవరైనా పోటీ చేయొచ్చు. పార్టీ టికెట్ ఇవ్వాలనేది ఏమీ లేదు. ఒక ఇంట్లో 3 స్థానాలు 4 స్థానాలు ఎవరికి కూడా దక్కుతాయని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఆ రోజు రేవంత్ అన్న ఇంటికి వచ్చిండు, రేవంత్ అన్న మాట్లాడిపోయిండు అంటే ఆఫ్ కోర్స్ మాట్లాడిండు. ఈరోజు కొండా సురేఖ అక్క ఒక బీసీ బిడ్డగా క్యాబినెట్ లో ఉంది. ఏమన్నా సమస్యలు ఉంటే ఇంటికి పోయే స్వేచ్ఛ ఉంది. ఇది కేసీఆర్ పరిపాలన కాదు. ఇంటికో లేకపోతే 1 కిలోమీటర్ దూరం గేట్లు వేసేసి ఇంటికి రానియకుండా చేసేటటువంటి వ్యవస్థ ఈరోజు మన ప్రజాపాలనలో లేదు. ఏమన్నా అవసరం ఉంటే ఈరోజు మురళి అన్నకి ఎమ్మెల్సీ కావాలంటే పోయి సురేఖక్క మాట్లాడుకుంటుంది. నీకు టికెట్ కావాలంటే కూడా ఆమె సీనియర్ లీడర్గా ఒక మంత్రిగా రేపు పొద్దున పరిణామాల్ని బట్టి ఒక మహిళా రిజర్వేషన్ వస్తే టికెట్లకు ఇంకా మహిళలకు అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తే ఇంకా 2 ఏళ్ల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో సురేఖక్క పోయి మాట్లాడుకుంటుంది. నీకేం సంబంధం అమ్మా? సంబంధం లేని ఇష్యూలలో తలదూర్చి రేవంత్ అన్నని ఏకవచనంతో పిలుస్తున్నటువంటి నీకు వాళ్ళ బండారం బయట పెడతాను, ప్రెస్ మీట్లు పెడతా, వాళ్ళ తమ్ముళ్ళ గురించి మాట్లాడతా, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతా, తిరుపతి అన్న సెక్యూరిటీ ఎందుకు అని మాట్లాడతా అన్నటువంటి నీకు అసలు సభ్యత్వం లేని ఆవిడ మా పార్టీ గురించి నువ్వెవరు మాట్లాడడానికి అడుగుతున్నా. కొండ సురేఖక్క వరకే లిమిట్ అది. నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ఒకవేళ నీకు సభ్యత్వం ఉండి నువ్వు 10 ఏళ్లుగా ఆ పరకాలలో పోయి పార్టీ జెండా వేసుకొని పార్టీ కండువా వేసుకొని పనిచేసింటే గనక నీకు అడిగే హక్కున్నది. మొన్న అక్కడ బహిరంగ సభ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, బరాబర్గా ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉన్నది. ఆ మాత్రం అర్హత లేదా? వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి గారికి గెలిపించండి అని చెప్పారు. అయితే ఏమైంది? ఇప్పుడు ఏమన్నా బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చేసి పోండి నెక్స్ట్ ఇది కూడా 2 ఏళ్ల తర్వాత నేనే ఇస్తున్నానేమన్నా రేవంత్ అన్న చెప్పిండు. అక్కడ అవసరానికి అవకాశానికి అవసరం చాలా వస్తుంది, టైం చాలా ఉన్నది. ఇంకా 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు ఎన్నికలు ఉన్నాయమ్మా. ఇంకా నువ్వు ఇప్పుడిప్పుడే మెడిచి పడితే ఎన్నికలు రాకముందే అసలు నీకెవరన్నా రేపు పొద్దున పార్టీకి దగ్గర రానిస్తారా? అసలు గాంధీ భవన్ కట్ట ఎప్పుడన్నా ఎక్కినవా? నువ్వు పార్టీలో ప్రోగ్రాంలలో ఎప్పుడన్నా పాల్గొన్నావా? పోని నీ వంతుగా ఎన్నికలప్పుడు రాష్ట్రం మొత్తము ఎక్కడన్నా నీ ప్రచారం కానీ ఇంకోటనే ఏమన్నా కనబడిందా? ఆ రోజు మా మేనమామ రేవంత్ అన్న అని చెప్పినావు. మరి ఈరోజు ఆ మేనమామ మీద ఏకవచనంతో మాట్లాడుతున్నావు. అమ్మకు తోడబుట్టిన సోదరులాగా నీకు గుర్తు రాలేదా? అసలు ఈరోజు సురేఖక్కకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి
అవసరం ఎందుకు వచ్చింది నీ వల్ల? ఈరోజు పార్టీ నుంచి ఆమెకు నోటీసులు పోవడం ఎంత బాధాకరం. ఇది రెండవసారి. మళ్ళా పోవాలి, మళ్ళా బతిల్లాడుకోవాలి. గారాల పట్టి బిడ్డ, గారాల పట్టి అయినంత మాత్రాన అది ఇంటి వరకు, ఇంటి గడప వరకు లిమిట్ గా ఉండాలి. అక్క మాట కూడా వినకుండా జవదాటిపోతున్నావు అనేది ఒక వినికిడి. మరి ఇంతేందమ్మా, అక్క మంత్రి పదవికే ఎసరు తెచ్చేటట్టున్నావు కదా నువ్వు. ఇంతగానం తీసుకొని వచ్చి ఈ రోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మేము రేపు పొద్దున అవతల పార్టీ వాళ్ళు ఏమన్నా అంటే కౌంటర్లు ఇవ్వాల్సినటువంటి మేము ఈరోజు మన పార్టీలో విత్ ఇన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలకి మేము వచ్చి ఇలా మాట్లాడి నువ్వు అన్న మాటలకి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు పొద్దున్నేస్తే మీడియా వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అవసరమా మనకి ఇది? ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పథకాలను ముందుకు తీసుకొని అవసరమైతే మనం ఇచ్చినటువంటి రేవంత్ అన్న ఇస్తున్న సన్న బియ్యము, లేకపోతే వరంగల్లో రాబోయే ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడు, లేకపోతే రెండవ సిటీగా మార్చమని కొట్లాడు నీకు అవసరం ఉంటే. ఆ రోజు కేసీఆర్ వాగ్దానం చేసిండు, రేవంత్ అన్న అన్ని ఇచ్చి ఈ రోజు పూర్తి చేస్తున్నాడు, దాని మీద కొట్లాడు నీకు అవసరమైతే. అన్న ఇంకా మా నియోజకవర్గాలకు, మా జిల్లా మంత్రి ఈ రోజు సురేఖమ్మ మా జిల్లాకి ఇంకా 1000 కోట్ల నిధులు తీసుకొనిరా ఇయ్యి అన్న అని చెప్పి కొట్లాడు. సురేఖకు అడిగినప్పుడల్లా నిధులు ఇస్తున్నాడు రేవంత్ అన్న. నీకు కూడా ఏమన్నా అవసరమైతే నువ్వు కూడా ఇంకా ఏమన్నా నిధుల కోసం కొట్లాడు, లేకపోతే ఇంటికి పోయి మేనమామలాగా నువ్వు పోయి మాట్లాడుకో. అంతేగాని పొద్దున్నేస్తే రేవంత్ అన్న మీద, కుటుంబం మీద బ్లాక్మెయిల్ బెదిరింపులా? ఎవరికి బెదిరిస్తావు? ఎందుకు బెదిరిస్తావు? నీలా నువ్వు మాట్లాడినట్లా వాళ్ళు ఎవరన్నా సెక్రటేరియట్లా కాలు పెట్టినరా? అధికారికంగా ఏమన్నా ప్రభుత్వంలో పదవులు తీసుకున్నారా? లేకపోతే పార్టీలో ఎవరికన్నా వాళ్ళ ఇంట్లలో పదవులు ఉన్నాయా? ఆ రోజే రేవంత్ అన్న చెప్పిండు, మా కుటుంబంలో ఎవరికి నేను పదవులు ఇయ్యను అని. ఈ రోజు కొడంగల్లో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా 119 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో పనిచేయాలి, చూడాలి. రోజు 196 పనులు ఉంటాయి కాబట్టి ఆడ తిరుపతి అన్న పనిచేస్తాడు. అక్కడ కూడా నీ ఏడిపే. అరే బయటడెవడో అంటే మనం ఖండించాలి. ఆడ పోయి ఎవరో ఇన్ఛార్జీలు లేకపోతే పూర్తిగా దేవుళ్ళు లేని గుడి అవుతుంది. ఆడ తిరుపతి అన్న చూసుకుంటున్నాడు, చూడాలి, తప్పేమున్నది. ఆయన ఏం అధికారికంగా ఇన్ఛార్జ్ అని ప్రకటించుకోలేదు, లేదా పార్టీ పదవి తీసుకొని ఆడ కూర్చోలేదు అని నువ్వు చెప్పాలి నీకెవరైనా ప్రశ్నిస్తే. కానీ నువ్వు అడిగిన ప్రశ్నలకు మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. నేను బీసీ బిడ్డగా మా అమ్మకు అన్యాయం చేస్తున్నారు, మా నాన్నకు అన్యాయం చేస్తున్నారు అంటే ఒక్కింట్లో 3 పదవులు ఇస్తే న్యాయం అవుతుందా? పోనీ నీకు టికెట్ ఇస్తే న్యాయం అవుతుందా? నువ్వు ఎవరి కోసం కొట్లాడుతున్నావు? కేవలం నీ టికెట్ కోసమే రేవంత్ అన్నని తిడుతున్నావు, నీ టికెట్ కోసమే మాట్లాడుతున్నావు. అదే గాని తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసమో లేకపోతే ఇంకొక మహిళల లీడర్ల కోసం ఏమైనా కొట్లాడుతున్నావా? ఎప్పుడన్నా ఏదన్నా అడిగినవా వాళ్ళ కోసం? ఏ రోజన్నా ప్రజాక్షేత్రంలో వచ్చి వేరే విషయాల్లో పనిచేసినవా? ఏ రోజు పనిచేయలేదు. ఎప్పుడు కూడా నీ అవసరాల కోసం పనిచేసుకున్నావు తప్పించి, నీ అవసరాల కోసం టికెట్ అడుగుతున్నావు తప్పించి, లేదంటే పార్టీ గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ నీకు పట్టలేదు. మళ్ళీ ఈ రోజు ఇంత పెద్ద పెంట చేసి పెట్టినావు. మళ్ళీ రేవంత్ అన్న వచ్చినాక లేదా పిసిసి గారికో అక్క వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది అవసరమా మన పార్టీకి? ఇప్పుడున్నటువంటి స్వింగ్ లో ఈ రోజు నిన్న రేవంత్ అన్న అన్ని నియోజకవర్గాలలో రోజు ఒక పెద్ద బహిరంగ సభలు పెడుతున్నారు. అది తీసుకొని పోవాలి ప్రజలకి. మనం దాన్ని బ్రేక్ చేసేసి మొన్న రేవంత్ అన్న పోకముందు 2 రోజులు జరిగినటువంటి బహిరంగ సభల్లో లేదా మనము రేషన్ డీలర్లకు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఈ రోజు ఇస్తున్నాం మనం, డిజిటల్ కార్డు. దాని మీద ప్రమోషన్ చేయాలని ఏమన్నా ముందుకు తీసుకెళ్తే ఈ రోజు మీడియాలలో మనం ప్రథమ స్థానంలో ఉంటుంటే దాన్ని పక్కకు పడేసి ఈ రోజు మీడియా ముందంతా కొండ సుష్మిత గురించి డిస్కషన్, ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడు, దాని గురించి ఏమన్నా మీడియా మాట్లాడుతుంది. ఇవన్నీ ఇడిచిపెట్టేసినావు, పక్కకి ఇడిచిపెట్టేసి నాకు టికెట్, నాకు లేకపోతే ఇంకా పెద్ద వయసు ఉన్ననికి, తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడేసి అట్లా అవుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యేకి గురించి మాట్లాడదా? కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ వ్యక్తిని తిడుతున్నావు నువ్వు. మరి వెనకాల నీ బ్యానర్ ఏందమ్మా? కాంగ్రెస్ బ్యానర్ ఎందుకు పెట్టుకున్నావు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నేను గెలిచేస్తా, రా రేవంత్ అన్న, నాకే 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది, ఇక్కడ కూర్చొని నువ్వు కావాలంటే ప్రచారం చేయి, చూద్దాం, నేను నిలబడతా, ఎవరు గెలుస్తారో చూద్దాం, 2 ఏళ్ల ముందు రాజీనామా చెయ్యను. వెనకాల బ్యానర్ ఏమో కాంగ్రెస్, ముందరనేమో రేవంత్ అన్న తిడుతున్నావు. ఇదెక్కడ న్యాయమమ్మా? నీకేమన్నా అంత ఇండివిజువల్ గా పనిచేయాలనంటే నువ్వు సొంత బ్యానర్ మీద పనిచేసుకో.
కొండ ట్రస్ట్ మీద పనిచేసుకోలేకపోతే ఇంకా దేని మీదైనా పనిచేసుకో. ఈ అన్ని పార్టీలో ఇబ్బంది పెట్టి ఇంకొకసారి గనక మళ్ళీ ఇది ఇప్పటిదాకా రేవంత్ అన్న దగ్గర పోయినరు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు, ఒక మేనకోడల్లాగా మేనమామలాగా ఇప్పటి వరకు నడిచింది. కానీ 2 సార్లు అయింది, 3వసారి మా వరకు కూడా వస్తే మేము మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నాలుక అదుపులో పెట్టుకో. ఇంకొకసారి గనక ఇట్లాంటి మాటలు మాట్లాడితే గనక మేమెవరం కూడా కాంగ్రెస్ పార్టీలో మేమెవరము ఊరుకోము. సురేఖ అక్క తరఫు నుంచి మేము కొట్లాడతాం. ఆమెకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి ప్యూర్లీ సురేఖ అక్కకి ఇబ్బంది కలగకుండా, పార్టీకి ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా, ముఖ్యమంత్రికి ఇబ్బంది కలగకుండా డెఫినెట్ గా మేము మాట్లాడతాము. లేదా ఆమెని పార్టీలోకి సభ్యత్వము ఇవ్వద్దు, లేదా నిజంగానే ఆమెకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా పార్టీ సురేఖ అక్క ద్వారా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గుంజ రేణుకా నారాయణ. నేను వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ మాట్లాడుతున్నా. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని ఓర్వలేక, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంత ఏదన్నా చిన్న ఎలిగేషన్ రాగానే యూట్యూబ్లల్లా, సోషల్ మీడియాలల్లా పదే చూయించిందే 10 సార్లు చూయిస్తూ ఉన్నారు. అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఏదన్నా గోరంతా చేసి కొండంతా చూపించుకున్నారు. కాళేశ్వరం కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏవైనా కానివ్వండి. కానీ ఆ రోజేమో వాళ్ళది మేము ఈరోజు కొండంతా చేస్తే మేము గోరంతా కూడా చెప్పుకోలేకపోతున్నాం. మరి అది మా పొరపాటనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రేవంత్ అన్న 18 గంటలు పనిచేస్తా ఇప్పటి వరకు కేసీఆర్ 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఒక వారానికి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకపోయేది, ఒక్క పబ్లిక్ మీటింగ్ పెట్టకపోయేది, ఏదీ చేయకపోయేది. వాళ్ళ సొంత డబ్బే వాళ్ళు కొట్టుకునేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ మా పార్టీలో ఉన్నోళ్ళే కొంతమంది, మరి ఆమె ఈరోజు మనం మాట్లాడాలనుకుంటే సుష్మిత పటేల్, ఆమె ఇంకా పటేల్ పటవారి వ్యవస్థ ఇంకా అట్లా కొనసాగుతుందన్న ఆమె ఊహల్లో ఉన్నట్టుంది అనిపిస్తుంది ఆమె మాటలు చూస్తుంటే. అమ్మ, నువ్వు కొండ అనేది ఒకటి పక్కన పెట్టుకుంటే కనీసం నువ్వు సొంతంగా వార్డు నెంబర్ గెలిచి ఈరోజు వచ్చి సీఎం గారు జెడ్పీటీసీ కాంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్సీ, తర్వాత ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి మళ్ళీ తర్వాత పీసీసీ కూడా అయ్యి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. వారి స్థాయి ఏడా, నీ స్థాయి ఏడమ్మా? ఏం మాట్లాడుతున్నావు తల్లి? నువ్వు ఊరు మీద వదిలిపెట్టిన ఆంబోతులాగా సిగాలు ఊగుతున్నావు తల్లి. మైకుల ముందల విజిల్ వేస్తా ఉంటుంటే హుషారు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంకోసారి నీ నోట్లకి వెళ్ళి ఒక్క మాట వచ్చిన కర్రు కాల్చి నాలుక మీద వాత పెట్టకపోతే మేము ఈడ ఉన్న ఆడవాళ్ళందరూ ఖబర్దార్ బిడ్డ. ఇన్ని రోజులు ఒక్కసారి మాట్లాడినావు నువ్వు. పోనీలే అని మా అక్క బిడ్డవు కదా, మా అన్న బిడ్డవు కదా అని ఊకున్నావు. ఇంకోసారి నీ నోట్లకి వెళ్ళి ఆ మాట వెళ్ళిందనుకో, నువ్వు ఏడ ఉన్నా నిన్ను పట్టుకొని మేము కర్రు కాల్చి వాత పెట్టకపోతే నువ్వు చూడు మరి ఇంకోసారి. అసలు ఏమనుకుంటున్నావు అమ్మా? నీ స్థాయి ఏంది? నువ్వేంది అసలు? ఏం మాట్లాడుతున్నావు తల్లి? సోయిలో ఉన్నావా? ఏ మతిలో ఉండి మాట్లాడుతున్నావు నువ్వు? అసలు రేవంత్ రెడ్డి గారి నుంచి ఏకవచనం పెట్టి మాట్లాడతావు. మాకు ఏమన్నట్టు బీసీ కార్డు ముందలేసుకుంటావు. అమ్మ, నేను బీసీ తల్లి, నేను వడ్డెర బిడ్డని. నేను 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తుంటే మా కులాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. తెలంగాణలో గుర్తించి నన్ను కార్పొరేషన్ చైర్పర్సన్ చేసిందమ్మా. నేను గర్వంగా ఫీల్ అవుతున్నా ఈరోజు. ఉదాహరణ నేనే ఉన్నా. ఏం మాట్లాడతావు తల్లి నువ్వు? ఎన్నడన్నా ఒక మీటింగ్లో కనబడ్డదా నీ ముఖం? అసలు ఏంటన్నా పార్టీకి పనిచేసినవా? ఏంటన్నా జెండా ఎగరేసినవా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? నీకు నోటుకొస్తే ఏదొస్తే అది మాట్లాడతావు. అక్క సురేఖ అక్క, కొద్దిగా నీ బిడ్డ మాట అదుపులో పెట్టుకో. ఏదన్నా ఉంటే నీ ఇంటి వరకే పరిమితం చేసుకో, కానీ పార్టీ మీదకి ఊరి మీదకి వదిలిపెట్టకక్క. మన పార్టీకి నష్టం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే మా పీసీసీ ప్రెసిడెంట్ గారు మంచోళ్ళు, అన్న కూడా ఎవరిని ఏమన్నాడు. మా రేవంత్ అన్న అయితే ఇంకా మంచోడు. ఎవరున్న ఆడపిల్లలంటే చాలా ప్రేమగా దగ్గర తీసి మాట్లాడతాడు. అది అలుసుగా చేసుకొని నువ్వు ఎట్లా పట్టితే అట్లా మాట్లాడతా, నేను మీడియాలో ముందర మాట్లాడతా. చిన్నోళ్ళని మాట్లాడితే ఆమె హైలైట్ కాదు. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రికి యాదవ్ పెట్టింది ఆమె. వార్డు నెంబరే గెలవలేదు తల్లి. నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు అసలు? అంటే నువ్వు తల్లి తండ్రి కార్డు ఉంటే నువ్వు సెకండ్ కవితమ్మ వైదాం అనుకుంటున్నావా ఇట్లా కాంగ్రెస్ పార్టీలా?
నీకు అంత సీన్ లేదమ్మా. నువ్వు ఏదన్నా ఉంటే నీ తల్లిదండ్రుల దగ్గర చూసుకో, నీ కాన్స్టిట్యున్సీలో చూసుకో. నీకు 100 కోట్లు డబ్బులు ఉంటే అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ చెయ్యి. ఇదేమి నీ తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి కాదమ్మా కాంగ్రెస్ పార్టీ వారసత్వం రాజకీయాలు రావడానికి. నువ్వు వచ్చి ఇక్కడ పని చేయి తల్లి. పని చేసినాక అప్పుడు నీకు అర్హత ఉంటుంది. పని చేసినా సరే పార్టీ మాట కట్టుబడి ఉండాలి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో. అంతేగాని మాకు నోరుంది కదా, మా తల్లిదండ్రులు ఆస్తిపరులు, మాకు పదవులు ఉన్నాయి కదా, అసలు నువ్వు తిరగని పార్టీ ఏదుందమ్మా చెప్పు. మళ్ళీ మాట్లాడాలంటే అసలు మేము అనకూడదు మా సొంత పార్టీ వాళ్ళని. కానీ ఉన్న పార్టీలు అన్ని తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ ఊడ్చబెట్టుకోవచ్చు. ఈడ కూర్చున్నావు నువ్వు. 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పుడు మేము అన్న ఎంత కష్టపడ్డాడు. పాదయాత్ర నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో కష్టాలు పడ్డాడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు తల్లి? అప్పుడు ఎందుకో మాట్లాడవైతివి. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడేది ఆ రోజు? ఇవాళ అధికారంలోకి వచ్చినాక నువ్వు ఒక్కసారి ఏదో మాట్లాడినావంటే పోనీలే అని ఊకున్నారు చిన్నపిల్లని. కానీ నువ్వు ఎప్పుడూ అదే మాట్లాడుతా అంటే ఎవరు ఊకోరమ్మా. గుర్తుపెట్టుకో తల్లి. నీ ఆ స్థాయి ఏందో నీ స్థాయి తెలుసుకొనే మాట్లాడు. నువ్వు చిన్నపిల్లవు, ఇంకా నీకేం తెలియనట్టుంది రాజకీయాలంటే ఏందో. ఏదో మా అయ్య అమ్మ మంచిగా నాకు రాజకీయాలు అప్పనంగా వచ్చినాయి, నేను చేస్తా, మా నాయనకు ఎమ్మెల్సీ ఇస్తాని ప్రమాణం చేసిండ్రు, అది ఇదని చెప్తున్నావు. రాజకీయంలో ఉన్నప్పుడు సర్దుబాట్లు ఉంటాయి. దాన్ని బట్టి మాట ఇస్తే కొన్ని మాటలు నిలబెట్టుకుంటారు, కొన్ని వెనక ముందు అవుతాయి. దానికి ఓపికతోటి చూడాలి అంతే తప్పితే ఇదేదో నీ అబ్బా ఆస్తి నీ అమ్మ ఆస్తి అనుకొని నువ్వు దానికి నాకే వస్తుంది, నేను 20 ఏళ్ళు కూడా నేను ఎమ్మెల్యే అయితే అమ్మ ఎట్లయితావు తల్లి? ఫస్ట్ వాళ్ళ కార్డు లేకుండా నీ అత్తగారు ఎవరో వాళ్ళ కార్డు ఏందో చూసుకొని నువ్వు ఫస్ట్ అక్కడ వార్డు నెంబరో లేకపోతే ఎంపీ జడ్పీటీసీ ఒక అమ్మ తర్వాత వచ్చి అప్పుడు ఎమ్మెల్యే అవుతావని చెప్దు. కానీ ఏదో పోనీ లేని ఊకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి. ఏదో మొగోళ్ళు అందరూ మాట్లాడుతున్నారులే, వాళ్ళని ఏమనట్లేరు, ఆడ మనిషి నేను కూడా మాట్లాడితే నన్ను కూడా ఏమనర్లే అని అనుకుంటున్నావేమో. కానీ వాళ్ళు ఏదన్నా ఉంటే పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అమ్మా నీకు మాట్లాడాలనిపిస్తే నువ్వు క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవైతే నువ్వు పోయి రేవంత్ అన్నతో మాట్లాడు, లేకపోతే ఇంకెవరితోటైనా మాట్లాడు. నువ్వు కావాలంటే నువ్వు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి దగ్గర పోయి కూడా మాట్లాడుకో, నీకు అన్నీ తెలుసు కదా. కానీ అంతేగాని నువ్వు పార్టీ పరువు తీసే మాటలు మాట్లాడతా నువ్వేమన్నా ఈడ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తా అంటే ఈడ ఎవ్వడు భయపడేటోడు లేడు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కష్టపడి మేము ఈ స్థాయికి వచ్చి ఈడ కూర్చున్నావు. నీకేమక్కుందని మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడు. ఇంకోసారి నీ నోట్లోకి వెళ్ళి ఆ మాట వచ్చిందంటే నువ్వు ఏడ ఉన్నా మేమందరం వచ్చి నీ సంగతి చెప్తాం, గుర్తుపెట్టుకో. సురేఖక్క మీరు మాత్రం ఈ విషయంలో మేము మీ బిడ్డని అంటున్నాం అని మీరు బాధపడొద్దు. ఎందుకంటే ఆమె మైకులు విజిల్లు చూశాక మొన్న బోనాలు అవుతుంటే సిగం వచ్చి ఎట్లా ఊగుతారు అట్లా ఊక్కుంటా మాట్లాడుతుంది ఆమె. మరి ఏ సోయిలో ఉందో ఏమతిలో ఉందో మాకైతే అర్థమవుతలేదు. ఇంకోసారి పార్టీ పరంగా ఏదన్నా ఉంటే నువ్వు వచ్చి మాట్లాడు. క్రమశిక్షణ చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని నేను మహేష్ అన్న గారిని కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం, అలాగే నా కలీగ్స్ నా సిస్టర్స్కి నమస్కారం. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది ఉంది. లక్ష్మణరేఖ దాటి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సుష్మా గారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఇలా లక్ష్మణ్ రేఖ దాటి మాట్లాడిన వాళ్ళకి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు. రీసెంట్గా షోకాజ్ నోటీసులు కూడా ఇష్యూ చేశాం ఎవరైతే ఇలా బిహేవ్ చేశారో. మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు. అది కాకుండా మీరు రోడ్డున పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, పచ్చపాటి అని అహంకారి అని మాట్లాడే వర్డ్స్ రైట్ కాదు. మీరెంత అహంకారంగా మాట్లాడుతున్నారో పబ్లిక్ అందరు చూస్తున్నారు. మీరు మాట్లాడేది ఆలోచించి మాట్లాడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడండి. అలాగే మొన్న జరిగిన సభలో సీఎం గారు మద్దతు ఇస్తా అని చెప్పారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి. తను పార్టీ లైన్లో ఉండి మాట్లాడారు. మరి మీరేం చేస్తున్నారు? సోషల్ మీడియాలో అప్కమింగ్ పర్కాల ఎమ్మెల్యే అని రాసుకుంటున్నారు. అది రైటా? మీరు చేస్తే రైట్, ఇది పార్టీ లైన్లో ఉన్న వాళ్ళు తప్పు చేస్తున్నారా? మా సీఎం గారు ఏది చేసినా పార్టీ లిమిట్లో ఉండే చేస్తారు. మీరు అది క్రాస్ చేసి బిహేవ్ చేస్తున్నారు. అది మీరు గుర్తు చేసుకుని పాత ఎక్స్పీరియన్సెస్ మీ వల్ల జరిగిన డ్యామేజ్ ఎంతైందో ఒక్కసారి చూడండి. అది కాకుండా మీరు ఈ రోడ్డున పడి ఇలా బెదిరించడము, ఇలా బిహేవ్ చేయడం వల్ల మీకు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఏదో టికెట్ వస్తుంది అని అనుకోకండి. ఏదున్నా కూడా హైకమాండ్ ఐబీ రిపోర్ట్ తెప్పించుకుంటుంది. ఎవరు రైట్ పర్సన్, ఎవరికి టికెట్ ఇవ్వాలి అని వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఏమి ఉండదు. ఏదున్నా మీరు కాన్స్టిట్యున్సీలో వెళ్ళి మీరు పని చేయండి.
మీరు చేసిన పని పబ్లిక్ ద్వారా ఐబీ రిపోర్ట్ వెళ్తుంది, దాన్ని బట్టి టికెట్ డిసైడ్ చేస్తారు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా మిత్రులతో, మీడియా ద్వారా ఐఎమ్ రిక్వెస్టింగ్ కైండ్లీ మీరు క్షమాపణ అడగాలి, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి.